ఒక భూకంపం వచ్చి 1,00,000 మంది దాకా చనిపోయారు. లాతూర్ గురించి మనం విన్నాం కదా, ఇండియా లాతూర్లో భూకంపం వచ్చి 1,00,000 మంది దాకా చనిపోయారు అని. చూడండి, ఇప్పుడు అక్కడ చనిపోయిన వారి ఆయుష్ అక్కడితో ముగిసిపోలేదు. ఒక పడవ మునిగిపోయి 50 మంది చనిపోయారు. అందరి జాతకం ప్రకారం పడవ మునిగిపోయి చనిపోవాలని ఉండదు. అందులో 10 మంది జాతకం ప్రకారమే అలా జరిగుంటుంది. అలా అక్కడ చనిపోయినటువంటి ఆ ఆత్మలకు స్వర్గప్రాప్తి నరకప్రాప్తి లేకుండా మళ్లీ జన్మించే అవకాశం ఉంటుంది. దీనిని ఆత్మశాస్త్రం చెబుతుంది. అంటే ఒక ప్రమాదం ఏర్పడి అందులో 10 ఏళ్ల కుర్రాడున్నాడనుకోండి, ఆ కుర్రాడికి 50 ఏళ్ల దాకా ఆయుష్ ఉంది జాతకం ప్రకారం. ఆ ప్రమాదంలో అతను చనిపోయాడు. అలా గనక చనిపోతే ఆ ఆత్మకు వెనువెంటనే స్వర్గప్రాప్తో నరకప్రాప్తో కలగదు. ఆ ఆత్మకు చాలా త్వరగా కాలయాపనే లేకుండా ఈ భూమి నుంచే పునర్జన్మ ప్రాప్తిస్తుంది.